ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ. తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు, IDAS. దుందుకారుడి జన్మవృత్తాంతం. సూతుడు ఇలా చెప్తున్నాడు. ఆ తరువాత భగవద్భక్తులతో అలౌకికమైన భక్తిని చూసి భక్తవత్సలుడు, వనమాలి, ఘనశ్యాముడు, పీతాంబరధారి, నడుమున చిరుగంటలు, తల మీద నెమలి పింఛం ధరించినవాడు, చెవులకు కుండలములతో, కోటి సూర్యుల వెలుగుతో, హరిచందన సువాసనతో, చైతన్య స్వరూపుడైన మురళీధారి అయిన శ్రీకృష్ణుడు భక్తుల అంతఃకరణంలో దర్శనమిచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మనుషులు, దేవతలు సర్వం మరచిపోయి తన్మయత్వంలో లీనమయ్యారు. వారిని చూసి నారదుడు, ఓ మునీశ్వరులారా, ఇవాళ నేను వారం రోజులు భాగవత కథ వింటే వచ్చే అలౌకికమైన మహిమను చూశాను. ఈ కథను విని పశుపక్ష్యాదులు, వృక్షాలు పాప ప్రక్షాళనం పొందాయి. ఇంకా మహాత్ములైన మీ గురించి చెప్పాలా? మీరు నాకు ఈ భాగవత కథా సప్తాహ యజ్ఞం వలన ఎవరెవరు పవిత్రులవుతారో చెప్పండి అని అడిగాడు. అప్పుడు సనత్ కుమారుడు ఇలా చెప్పాడు. కుటిలుడు, పాపాలను చేసేవాడు, కోపిష్టి, దురాచారుడు, కాముకుడు మొదలగువారు కూడా ఈ సాప్తాహిక యజ్ఞం వలన పవిత్రులవుతారు. తల్లిదండ్రులను హింసించేవారు, గర్విష్ఠులు, ధర్మాన్ని తిరస్కరించేవారు, ఆశ్రమ ధర్మాల్ని పాటించని వారు, హింసలు చేసేవారు కూడా పవిత్రులవుతారు. మీకు ఇప్పుడు నేను ఒక పురాతనమైన ఇతిహాసాన్ని వినిపిస్తాను, వినండి. ఈ కథ వినంతనే సర్వపాపాలు నశిస్తాయి. తుంగభద్ర నదీ తీరంలో ఒక సర్వోత్తమమైన నగరం ఉంది. అక్కడ ఆత్మదేవుడు అనే పేరు గల తేజోవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహావిద్వాంసుడు, శ్రోత, స్మార్త కర్మలలో మునిగి ఉండేవాడు. అతని భార్య పేరు దుందులిత. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె మంచి వంశంలోంచి వచ్చిన చాలా క్రూర స్వభావి మరియు కలహప్రియ. వారికి సంతానం కలగకపోవటం వలన సుఖానికి దూరమయ్యారు. సంతానం కోసం వాళ్ళు చాలా ధర్మకార్యాలు చేశారు. దీనజనులకి గోదానం, భూదానం, స్వర్ణదానం మరియు వస్త్రదానం లాంటి అనేక ధర్మాలు చేశారు. అయినా అన్నీ నిష్ఫలమవగా దుఃఖంతో ఆ బ్రాహ్మణుడు ఒకరోజు ఇల్లు వదిలి వనానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్న సమయం అయ్యేసరికి దాహం వేయడం వలన సరోవరానికి వెళ్ళి నీరు త్రాగి అక్కడే కూర్చుని మనసులో ఆలోచించసాగాడు. 2 గడియల తర్వాత ఒక సన్యాసి వచ్చి నీరు త్రాగడం చూసి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు వెళ్ళి అతని చరణాలకు నమస్కరించి దీర్ఘమైన శ్వాసతో అతని ముందర నిలుచున్నాడు. అప్పుడు ఆ యతి, ఓ బ్రాహ్మణుడా, ఏ కారణం చేత ఏడుస్తున్నావు? నీ దుఃఖానికి కారణాన్ని చెప్పు అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ఋషి, నేను నా పూర్వపాపాల వల్ల ఏ దుఃఖాన్ని అయితే పొందుతున్నానో నీకు ఏమని చెప్పను? నా పూర్వీకులకు నేనిచ్చే జలాన్ని దుఃఖితులై వాళ్ళు శ్వాసలతో వేడి చేసుకుని తాగుతున్నారు. నాకు సంతానం లేకపోతే నాకు గుక్కెడు నీళ్ళు ఎవరిస్తారు? నేను సమర్పించే పదార్థాలని ప్రీతిగా దేవతలు కానీ బ్రాహ్మణులు కానీ స్వీకరించడం లేదు. అందువల్ల ప్రాణం త్యాగం చేద్దామని వచ్చాను. ఈ సంసారంలో సంతానం లేకుండా జీవించడం దుర్లభం. నేను ఏ పని చేసినా ఫలితం లేదు. నేను పెంచే గోవు పాలు ఇవ్వటం లేదు. ఏ చెట్టును పెంచినా అది ఫలించడం లేదు. మా ఇంటికి వచ్చే ఫలాలు ఎండిపోతున్నాయి. ఇలాంటి సంతానహీనుణ్ణి, అభాగ్యుణ్ణి అయిన నేను జీవించి ఏం లాభం
అతని బాధతో కూడిన మాటలు విని దయతో ప్రేరితుడై ఆ యోగి బ్రాహ్మణుడి నుదుటి మీద రేఖలు చూసి ఇలా అన్నాడు: ఈ సంతానం కావాలి అన్న అజ్ఞానాన్ని వదిలివెయ్యి. నీకు సంతాన యోగం ఈ జన్మలోనే కాదు, వచ్చే 7 జన్మలలోనూ లేదు. సంతతి ఉండి కూడా సగర మహారాజు లాంటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. నువ్వు వాళ్ళ చరిత్ర వినలేదా? అందువల్ల నువ్వు సంతానం అనే మాట వదిలి సన్యాసం స్వీకరించు అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ కృపాసింధు, జ్ఞానం ఇచ్చే బదులు నాకు సంతానాన్ని ప్రసాదించు, లేకపోతే ఇప్పుడే నీ ముందరే ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. అతని మాటలు విని యోగి, చూడు నాయనా, విధికి వ్యతిరేకంగా వెళితే చిత్రకేతు మహారాజు దశ ఏమైందో తెలియదా? నువ్వు ఒకవేళ పుత్రుని కన్నా వాడి వలన నీకు ఎటువంటి సుఖం చేకూరదు. అయినా నీ దుఃఖం చూసి ఒక ఫలం ఇస్తాను. దీన్ని నీ భార్యకి తినిపించు. దీనివల్ల నీకు పుత్రుడు జన్మిస్తాడు. నీ భార్యని సత్యం, శౌచం, దయ మరియు దానాలు మొదలైనవి తప్పకుండా పాటించమని చెప్పు. మధ్యాహ్నం ఒక అతిథికి భోజనం పెట్టిన తరువాతే మీరు భోజనం చెయ్యాలి. ఈ నియమాలు మీరిద్దరూ 1 సంవత్సరం పాటు విధిగా పాటించాలి. అలాగైతే నీకు ఉత్తమ పుత్రుడు జన్మిస్తాడు. ఇలా చెప్పి ఆ యోగి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు ఆ ఫలాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకి ఇచ్చి, ఇది తిన్నట్లయితే మనకి మంచి పుత్రుడు కలుగుతాడు అని చెప్పాడు. ఆమె కుటిల స్వభావురాలు అవడం వల్ల ఆ ఫలాన్ని చూసి తన భర్త ముందర రోదిస్తూ, నాకు ఎంతో చింతగా ఉంది. ఈ ఫలం తింటే నాకు గర్భం వస్తుంది. దానివల్ల పొట్ట పెరుగుతుంది. ఆ తరువాత నా ఆహారం తగ్గిపోతుంది. దానివల్ల శక్తి లేని దాన్ని అవుతాను. దైవయోగం వల్ల గ్రామంలో ఇళ్ళకి దిప్పంటుకుంటే గర్భంతో ఎలా పరిగెడతాను? కడుపులో ఉన్న బిడ్డ బయటికి ఎలా వస్తాడు? ఆ కష్టంతో కడుపులో బిడ్డ తిరగబడిపోయి వాడికి మరణం ప్రాప్తించడం తప్పదు. రెండోసారి గర్భం ధరించినా ఇలాగే అయితే నా సామర్థ్యం దెబ్బతిని నా ధనం అంతా నా ఆడబడుచు తీసుకుని వెళ్ళిపోతుంది. అంతేకాకుండా మీరు చెప్పిన శౌచ నియమాలు పాటించడం మహా కష్టం. ఇవన్నీ భరించి బిడ్డను కన్నా వాడి పాలన, పోషణ చూడటం చాలా పరిశ్రమతో కూడిన పని. అందువలననే పెళ్లి కాని ఆడవారు, విధవలు చాలా సుఖంగా ఉన్నారు. ఇలా అని మాయమాటలు చెప్పింది ఆ మూర్ఖురాలు. ఆ ఫలాన్ని తినలేదు. భర్త ఫలం తిన్నావా అని అడిగితే తిన్నాను అని అబద్ధం చెప్పింది. అదే సమయంలో ఆమె అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆమెకి అన్ని విషయాలు చెప్పి, అక్క, నాకు చాలా బాధగా ఉంది. ఈ ఆలోచనతో బలహీనురాలనయ్యాను. నాకు ఏదైనా ఉపాయం చెప్పు అంది. అప్పుడు ఆమె అక్క, నేను ఇప్పుడు గర్భవతిని. నాకు పుట్టిన బిడ్డని నీకు ఇస్తాను. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచాలి. ఈ లోపల నువ్వు గర్భిణీలాగానే నటించు. నాకు బిడ్డ పుట్టాక నా భర్త నీకు వాడిని తీసుకొని వచ్చి ఇస్తాడు. ఆయనకి కొంచెం ద్రవ్యం ఇయ్యి. వాడి ఆలన పాలన మీ ఇంటికి వచ్చి నేను చూసుకుంటాను. 6 నెలలు అయ్యాక నా కొడుకు చనిపోయాడని ఊరందరికీ ప్రకటిస్తాను. ఇప్పుడు ఈ ఫలాన్ని పరీక్షించడానికి దీనిని మీ ఆవుకు పెట్టు అని చెప్పింది. ఈ మాటలు విని దుందులి ఆ పండుని గోవుకు పెట్టింది. దుందుకారుని జన్మ వృత్తాంతం సశేషమండి. ఈ కథ మిగతా భాగం రేపు ఇదే సమయానికి మన మోహనవాణిలో విందాం. శ్రోతలందరికీ ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.